వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఈవిడ కనిపిస్తున్నారు కదా, తిన పేరు తారా షాదేవ్. తారా షాదేవ్ కేరళ స్టోరీ 2లో ఈవిడ జీవితంలో జరిగిన సంఘటనలను తీసుకొని ఒక క్యారెక్టర్ని చిత్రీకరించి జరిగినట్టుగా చూపిస్తున్నారు. ఇప్పుడు సుడో సెక్యులర్లు, కమ్యూనిస్టులు, కంపు మేధావులు చెప్పాలి కేరళ స్టోరీ 2 అనేది ఒక అభూత కల్పన అని మాట్లాడే వాళ్లకు ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూ చెంపపెట్టు లాంటి సమాధానం. తారా షాదేవ్ కథ ఒక సాధారణ మహిళ క్రీడాకారిణి కథ కాదు. అది అచంచలమైన ధైర్యానికి, తిరుగుబులేని పోరాట పటిమకు నిదర్శనం. అన్యాయంపై ఎక్కుపెట్టిన అజేయ బాణం తారా షాదేవ్. జాతీయ స్థాయి షూటింగ్ క్రీడాకారిణి. లక్ష్యాన్ని ఛేదించడంలో ఆమెకు సాటి లేదు. కానీ జీవితం ఆమె వైపు ఒక ఊహించని పరీక్షను విసిరింది. 2014లో ఆమెకు వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని పేరు రంజిత్ కోహ్లీ అని చెప్పాడు. రంజిత్ కోహ్లీ అని చెప్పడము, అలాగే నేను జాతీయ స్థాయిలో ఆడిన తర్వాత పెళ్లి చేసుకుందామంటే నా మీద నమ్మకం ఉంటే నీదే మంచి కోచ్ దగ్గర నీకు ట్రైనింగ్ ఇప్పిస్తా, నీ లక్ష్యంలో నువ్వు ముందుకెళ్ళడానికి నీకు తోడుగా ఉంటా, మీ వాళ్ళు నీకు పెళ్లి చేయడానికి సిద్ధమైపోతున్నారు కాబట్టి మనమే ముందు పెళ్లి చేసుకుందామని గుళ్ళో ఆమెను పెళ్లి చేసుకోవడం. ఆ పెళ్లి చేసుకున్న విషయం ఇంట్లో తెలిసిన తర్వాత అమ్మాయిని బయటికి పంపించిన తర్వాత ఒక కాపురం పెట్టినప్పుడు ఫస్ట్ హిందూగానే కనబడటం. ఆ తర్వాత మెల్లమెల్లగా భయంకరమైన నిజాన్ని ఆమె ముందు పెట్టిండు కొన్నాళ్లకు. ఏంటి అంటే, నువ్వు ఇలా ఎందుకు ముభావంగా ఉన్నావు, ఏం జరుగుతుంది అని రంజిత్ని అడిగినప్పుడు, నన్ను క్షమించు, నీ మీదున్న ప్రేమతోటి పిచ్చితోటి నేను రకీబుల్ హసీన్ అనే ముస్లింని, కానీ నిన్ను బాగా ప్రేమించాను, అందుకే నా మత గుర్తింపును దాచి నీకు అబద్ధం చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నాను, నేను రంజిత్ని కాదు రకీబుల్ హసీన్ను అని చెప్పిండు. ఆ తర్వాత కర్మ జరిగిపోయింది జీవితంలో అని చెప్తే, నువ్వు ఇలానే ఉంటే మా వాళ్ళు ఒప్పుకోరు, నువ్వు మతం మారాలి అని చెప్పి మతం మార్పిచ్చిండ్రు. అక్కడి నుంచి ఆమె జీవితం నరకప్రాయంగా మారింది. రకీబుల్ హసీన్, అతని తల్లి కౌసర్, విజిలెన్స్ రిజిస్టర్గా పనిచేసిన ముస్తాక్ అహ్మద్లు ఆమెను బలవంతంగా మత మార్పిడి చేసి ఒత్తిడి చేసి ఆమెపై పాశవికంగా దాడి చేశారు, చిత్రహింసలకు గురి చేశారు. కానీ తార లొంగలేదు. తన ఆత్మ గౌరవాన్ని, తన నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఆ నరకాన్ని భరించింది, కానీ తల వంచలేదు. చివరికి ఆమె ఆ చెర నుంచి రక్షించబడి ఆసుపత్రిలో చేరినప్పుడు కన్నీళ్లు పెట్టుకొని కూర్చోలేదు. తనను మోసం చేసిన వారికి చట్టపరంగా బుద్ధి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుంది. సుదీర్ఘమైన 9 ఏళ్ల పోరాటం తర్వాత 2023లో న్యాయం గెలిచింది. సిబిఐ కోర్టు రకీబుల్ హసీన్ కు జీవిత ఖైదు, అతని తల్లికి 10 ఏళ్లు మరియు ముస్తాక్ అహ్మద్ కి 15 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. తారా షాదేవ్ 9 ఏళ్ల పాటు ఒంటరిగా అత్యంత ధైర్యంగా పోరాడారు. ఆమె చూపిన ఈ ధైర్యం అన్యాయానికి గురవుతున్న వేలాది మంది మహిళల్లో కొత్త ఆశను నింపింది. భయం వీడి న్యాయం కోసం ఎలా పోరాడాలో ప్రపంచానికి చాటి చెప్పిన నిజమైన వీరనారి తార. లవ్ జిహాద్ నుంచి బయటపడి చనిపోవడమో లేదా వాడి చేతిలో ముక్కలు అవ్వడమో కాదు, నిజం తెలిసినప్పుడు ఏమైనా పోరాడండి, ఒక చిన్న అవకాశం వచ్చిన ఆ చెర నుంచి బయటకు వచ్చి ఈ మోసాన్ని ప్రపంచానికి తెలియజేయండి, వాళ్ళకు బుద్ధి చెప్పండి అని నిరూపించిన ఈవిడ కథ కేరళ స్టోరీ 2లో ఒక అమ్మాయి ద్వారా చూపిస్తున్నారు. కేరళ స్టోరీ 2 అనేది యథార్థ గాథల నుంచి తీసిన సినిమా. 7వ తరగతి, నాకు తెలిసి 11-12 ఏళ్ళు వచ్చిన అమ్మాయిల నుంచి అబ్బాయిల నుంచి ప్రతి ఒక్కరిని ఈ సినిమాకి తీసుకుని వెళ్ళండి. తెలుగులో కూడా వస్తుంది, ఫిబ్రవరి 27న రిలీజ్ అవుతుంది. సో మళ్ళీ చెప్తున్నా, పైసలు లేకపోయినా సరే అప్పు చేసి ఈ సినిమాకి తీసుకొని వెళ్ళండి. 27 రిలీజ్ అవుతాయి, 28 లేదు, 1వ తారీఖు జీతాలు పడతాయి. ఏదైనా ఖర్చు తగ్గించుకోనైనా సరే ప్రతి పిల్లల్ని, ప్రతి తల్లిదండ్రులు ఈ సినిమా చూడండి. ఎందుకంటే పిల్లలకి ఈ సినిమా ఎంత అవసరమో తల్లిదండ్రులకు కూడా ఈ సినిమా అంతే అవసరం. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనేది కూడా ఈ సినిమాలో చాలా క్లియర్ కట్ గా చూపిస్తారు. కాబట్టి ఆడపిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా కుటుంబ సభ్యుల మీద. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ మనవేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.